బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ దోశ అని అందరూ అంటారు, కానీ మన రాయలసీమ వాళ్ళకి ప్రత్యేకమైన ఒక టిఫిన్ ఉందని మీకు తెలుసా? అదే ఉగ్గాని. వేడి వేడి ఉగ్గాని పక్కన మిరక్కాయ బజ్జీ వేసుకొని తింటా ఉంటే ఆ స్వర్గమే వేరు. ఈ కాంబినేషన్ ముందు పెద్ద పెద్ద టిఫిన్లు కూడా పనికిరావు. ఒక్కసారి మన రాయలసీమ పద్ధతిలో ఉగ్గాని చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తింటారు. ఈ రోజు మన కడప కిచెన్లో అస్సలైన రాయలసీమ ఉగ్గాని ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మరి మొదలెడదామా? ముందుగా 10 బొరుగులు తీసుకోవాలి. ఇంకా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే మర్మరాలు లేదా మూరీలు అని కూడా అంటారు. అవి తీసుకొని ఫస్ట్ వాటర్లో వేసుకొని ఒక 2 నిమిషాలు నానబెట్టాలి. అంతలోపు ఉగ్గానిలోకి కావాల్సినవి రెడీ చేసుకుందాం. ముందుగా ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చి, ఒక టమాటో ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా 2 నిమిషాలు అయ్యాక బొరుగుల్ని బాగా పిండేసుకొని ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూను తాలింపు గింజలు వేసుకోవాలి. అలాగే ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇప్పుడు పచ్చిమిర్చి, అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు 50% ఫ్రై అయ్యాక అందులోనే టమాటోలు వేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉంటే టమాటోలు బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోకి బొరుగులు వేసేయాలి. వేసేసుకొని బాగా కలుపుకోండి. అంతే, అయిపోయినది మన రాయలసీమ ఉగ్గాని. మొత్తానికి ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. మన రాయలసీమలో ఉగ్గాని బజ్జీ అంటే ఒక ఎమోషన్. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో చేసిన రుచి మాత్రం వేరే లెవెల్. ముఖ్యంగా మార్నింగ్ టైమ్స్ వేడి వేడి ఉగ్గాని తింటే ఆ మజానే వేరు. ఖచ్చితంగా మీరు కూడా ఒక్కసారి ఇలా చేసుకొని తినండి. అలాగే మన కడప కిచెన్ ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగండి, ఈ పొడి ఏందా అని చూస్తున్నారా? దీని పేరు చెనక్కాయల పొడి. ఇది అన్నంలో కానీ ఉగ్గానిలో కానీ చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.